శ్లోకము 16 నాసతో విద్యతే భావో నాభావో విద్యతే సతః ఉభయోరపి దృష్టోంతస్త్వనయోస్తత్వదర్శిభి అసత్యానికి స్థిరత్వం లేదు, సత్యం ఎప్పుడూ నశించదు, ఈ రెండింటి మధ్య తేడాను తత్వదర్శులు గ్రహిస్తారు. శ్లోకము 17 అవినాశితు తద్విద్ధి ఏన సర్వమిదం తతం వినాశమవ్యయస్యాస్య న కశ్చిత్కర్తుమర్హతి. ఇది మొత్తం వ్యాపించి ఉన్న ఆత్మ అవినాశనీయం, ఆ ఆత్మను ఎవ్వరూ నశింపజేయలేరు. శ్లోకము 18 అంతవంత ఇమే దేహా నిత్యస్యోక్తాః శరీరిణః అనాశినో ప్రమేస్య తస్మాద్యుధ్యస్వ భారత. దేహం నశించేది, కాని ఆత్మ నిత్యమైనది, అనాశనీయమైనది. అందుకే ఓ భారత, ధైర్యంగా యుద్ధం చేయి. శ్లోకము 19 య ఎనం వేత్తి హంతారం యశ్చేనం మన్యతే హతం ఉభౌతో న విజానీతో నాయం హంతి న హన్యతే. ఎవడు ఆత్మను హంతకుడని భావిస్తాడో లేదా హతుడని అనుకుంటాడో వారు ఇద్దరూ అజ్ఞానులు. ఆత్మ హతమవదు, ఎవరినీ హతము చేయదు. శ్లోకము 20 న జాయతే మ్రియతే వా కదాచిన్ నాయం భూత్వా భవితా వా న భూయః అజో నిత్యః శాశ్వతోయం పురాణో న హన్యతే హన్యమానే శరీరే. ఆత్మ ఎప్పుడూ పుట్టదు, చనిపోదు, ఇది ఎప్పటికీ ఉన్నది. శరీరం నశించినా ఆత్మ హతమవదు. తాత్పర్యం: కృష్ణుడు ఇప్పుడు అర్జునుని బోధిస్తున్నాడు. నీవు చంపేది శరీరం మాత్రమే, ఆత్మ కాదు. కాబట్టి ధర్మయుద్ధం నుండి వెనక్కి తగ్గవద్దు.